న్యూస్. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 217వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్యంతిథిగా ఉల్లి ఆంజనేయులు యాదవ్, కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ కమిటీ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆంజనేయులు యాదవ్ మాట్లాడుతూ ప్రతివారం అంబేద్కర్ స్మరించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ రిజర్వేషన్ స్థానాలకు మాత్రమే. ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలని చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఎం అరుణ్ కుమార్. ఈ కార్యక్రమంలో కట్కూరి నర్సింగ్రావు, అధ్యక్షుడు, గంగపుత్ర సంఘం, ఘట్కేసర్ మున్సిపాలిటీ, టల్కా రాములు, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్, మీసాల రాజేష్ కుమార్, అధ్యక్షులు, ఎస్సీ సెల్, బ్యారస్, పోచారం మున్సిపాలిటీ, బోడు నర్సింగ్రావు, బాలనగరం గణేష్ గౌడ్, ఎస్ కృష్ణం రాజు, సి ఆనంద్, రామప్ప, ఈ విష్ణు, లలిత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిర్వహిస్తున్న ఆత్మహత్య విద్యార్థి చేసిన ఈరోజు అంబేద్కర్ రాష్ట్ర ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూల మాల కార్యక్రమం 217వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉల్లి ఆంజనేయులు యాదవ్ గారు, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, మేడ్చల్ మల్కాజిగిరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా బిర్సా ముండా గారి 125వ వర్ధంతిని పురస్కరించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో చరిత్రను కూడా తెలియజేసుకోవడం జరిగింది. అలాగే అన్నగారు ఈ యొక్క కార్యక్రమంలో ఘట్కేసర్లో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కరి కోసమనే కాదు, తథాగత గౌతమ్ బుద్ధుడు కానీ, సామట అశోక్ చక్రవర్తి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్, దొడ్డి కొమరయ్య, సాకల ఐలమ్మ, కొమరం భీమ్, పెరియార్ రామస్వామి, నారాయణ గురు, మహాత్మా జ్యోతిరావు పూలే, తల్లి సావిత్రిబాయి పూలే, మాతా రమాబాయి అంబేద్కర్, ఈ రకంగా మహనీయులు, ప్రతి ఒక్క మహనీయులు వర్ధంతులు మరియు జయంతులు చేసిన సంస్థ ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ అని తెలియజేసుకుంటాను మిత్రులారా. ఈరోజు బీపీ మండల్ యాదవ్ అంటే బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ మండల్ గారు ఈరోజు భారతదేశంలో ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఈరోజు బీసీల కోసము ఈరోజు 20% రిజర్వేషన్ వచ్చిందంటే బీపీ మండల్ గారి ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 340 రాసి బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాసినప్పుడు దానికి మండల్ కమిషన్గా బీపీ మండల్ గారిని పెట్టినప్పుడు ఆ మండల్ గారు వల్ల ఈరోజు ఆయన భారతదేశంలో ఉన్న బీసీల కులాలందరినీ కూడా అధ్యయనం చేసి ఆర్టికల్ 340 రాయడం జరిగింది. ఆ రకంగా ఈరోజు ఘట్కేసర్ మండల్లో బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ గారి జయంతి మరియు వర్ధంతి చేస్తుందంటే ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఏ ఒక్క యాదవులు వేయట్లేరు, ఇక్కడ ఒక్క ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ చేస్తుంది. అంటే ఇక్కడ కులాల ఆధారంగా అంటే అంబేద్కర్ ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కానీ ఇంకా వేరే నాయకులు ఒక వ్యక్తిని కానీ కాదు, ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ అగ్ర కులాలలోని పేదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఆలోచన, వీళ్ళందరి కోసం పాటుపడిన మహనీయులు ఎవరైతే ఉన్నారో ఆ మహనీయులు ఈరోజు మనమందరం ఈ రకంగా తిండి తినగలుగుతామన్నా, బట్టలు వేసుకోగలుగుతామన్నా, స్వేచ్ఛగా మాట్లాడగలుగుతామన్నా ఆ మహనీయులు చేసే కృషి ఫలితంగానే. అందుకోసమనే ఆ మహనీయులు అందరినీ కూడా మనం ఈరోజు స్మరించుకుంటూ వాళ్ళ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేస్తున్నాము. అందుకోసమనే మనమందరం కూడా ఆ మహనీయుల ఆలోచనలను ముందుకు తీసుకెళ్ళి మనమందరం కూడా పాటుపడాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటాం. మాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఘట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ఏ ఒక్కరు మాత్రమే కాదు, దానికి పద్మశ్రీ నర్రవి కుమార్ గారు, మేకల దాసు గారు, తలక రాములు గారు, నరసింహరావు గారు, మీసల రాజేష్ గారు, లలిత్ గారు, కృష్ణంరాజు గారు, బాలార్ గణేష్ గౌడ్ గారు, విష్ణు గారు, వీళ్ళందరి పత్రికా విలేకరులు మరియు మీడియా మిత్రులు వీళ్ళందరూ శాస్త్రజ్ఞ అనుగుణంగానే ఘట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాను. జై భీమ్, జై భారత్.
ఆయనకు మరి అందరి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ఎంతోమంది న్యాయం చేస్తుంది. అక్కడికి వర్గాలకు ఆయన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చాలా మంచిగా పనిచేస్తుంది. ఆయనలో ఒక దేవుని తర్వాత ఆయననే మనము కొలుచుకోవాలి. ఆయన స్ఫూర్తిని తీసుకొని అందరూ ఆయన చేసిన పనులు ఎన్నో బాగున్నాయి. ఎంతో మందికి పనిచేస్తున్నాయి. ఆయన స్ఫూర్తి తీసుకొని ఆయనలాగే అందరూ మంచిగా పనిచేసి ప్రతి వారం కూడా ఇక్కడ చాలా మంచిగా పనిచేస్తున్నారు. ఆయన గురించి చెప్పడం జరుగుతుంది. 216వ కులమాల ఆయన గురించి చాలా మనం ఇంకా ఫోకస్ చేయాలని చెప్పి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.